రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎండ తీవ్రత తగ్గింది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 5 డిగ్రీలు తగ్గాయి. దీంతో మొన్నటి వరకు 46 డిగ్రీల వరకు నమోదు కాగా ప్రస్తుతం 40 డిగ్రీలు నమోదవుతోంది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఉత్తర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది చాలా జిల్లాల్లో కూడా తగ్గిందనే చెప్పాలి. సో ముఖ్యంగా చూసుకుంటే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి గాలులు ఉన్నటువంటి అనిశ్చితి కానీ ద్రోణి ప్రభావం అనేది ఈ యొక్క తగ్గుదలకు కారణమని కూడా చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది రానున్న ఈ రోజు రేపు కొంచెం తగ్గి తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్కువగా మనకి వర్షభావం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 5 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదు కాగా, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసరికి సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షభావం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే వరంగల్లో 3 సెంటీమీటర్లు, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబాబాద్లో 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల కానీ, వికారాబాద్ కానీ, ఇంకా నిర్మల్ కానీ, ఇంకా చూసుకుంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాల్లోనే మనకి సుమారు అధికంగా నమోదయ్యి కొన్ని చోట్ల 2 సెంటీమీటర్ల నుంచి 1 సెంటీమీటర్ వరకు కూడా ఈ యొక్క వర్షభావం అనేది నమోదైందని కూడా చెప్పొచ్చు. సో ఇట్లాంటి వర్ష తీవ్రత అనేది ఈరోజు కూడా కొనసాగి మనకి ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఈ యొక్క తేలికపాటి వర్షం అనేది ఈరోజు కూడా నమోదై ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండ గాలి తీవ్రత కూడా ఈదుడు గాలుల ప్రభావం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే పశ్చిమ భాగాల్లో ఉన్నటువంటి సంగారెడ్డి, వికారాబాద్, ఇంకా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు రేపు కొనసాగి ఎల్లుండి కల్లా కూడా ఇటు చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ భాగంలోనూ ఇటు మధ్యస్థంగా ఉన్నటువంటి సిటీ, అలాగే మంచిర్యాల, రంగారెడ్డిలో కూడా వర్షాలు అనేది 10వ తారీఖున కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ఉష్ణ తీవ్రత పెరుగుదల అనేది ఉంటుందో ఎలినో బలపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎలినో అనేది బలపడే క్రమేపీలో ఉంది కాబట్టి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకే సమయానికి ఇంకా ఇది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏవైతే వర్షాలు సగటుకు వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ సగటు కాస్త తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ యొక్క వర్షభావం అనేది తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో సుమారు 89 సెంటీమీటర్ల వరకు కూడా సగటుగా వర్షభావం నమోదవుతుంటుండగా నైరుతి ఋతుపవనాల్లో ఈ యొక్క వర్షభావానికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం భాగాల్లోనే ఎక్కువగా తగ్గుదల అనేది కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఉత్తర భాగాల్లో కొంచెం వర్షభావం అనేది తగ్గినప్పటికీ కూడా ఉత్తర, మధ్యస్థ, ఇంకా చూసుకున్నట్లయితే దక్షిణ భాగాల్లో మాత్రం సాధారణ సగటులోనే వర్షం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీ విధ్వంసం జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ కొడంగల్లో సీఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ కొడంగల్లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయం, దౌలతాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, 430 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వాకటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన శిరస్సును ధరించి అర్చక స్వాముల మంత్రాల మధ్య ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తారని మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడుపుతామన్నారు. ఎత్తిపోతల పథకానికి ఏ అడ్డంకి లేదని, ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు
కొడంగల్ భూములు తడవాలి. ఎప్పుడు కావాలనే సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోస్గి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. దేశానికి ఆదర్శంగా కొడంగల్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ని లగచర్లలో నిర్మించుకుంటున్నామని చెప్పారు. గత పాలకులు కొడంగల్ను పట్టించుకోలేదన్నారు. కొడంగల్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మనం టేక్లకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్, హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే, ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. కొడంగల్ నుంచి గెలిచి కోట్లాది ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. ఒకప్పుడు కొడంగల్ నుంచి వేరే ప్రాంతాల బడులకు వెళ్లే పరిస్థితి ఉండేదన్నారు. అన్ని విధాలా కొడంగల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ రైతులను మోసం చేసిందన్నారు మంత్రులు వివేక్, జూపల్లి. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి అన్నదాతలకు మొండి చేయి చూపించిందన్నారు. ప్రజాపాలనలో ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని అన్నారు. కొమరంభీం జిల్లాలోని తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత నదిని పరిశీలించారు మంత్రులు. కుమరంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత నదిని పరిశీలించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యంపై చర్చించారు. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామన్నారు మంత్రులు వివేక్, జూపల్లి. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రులు. మంచిర్యాల, సిరిపూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలను సస్యశ్యామలంగా మార్చుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రులు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రకు ఎటువంటి నష్టం లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను ఒప్పించాలన్నారు. కేసీఆర్ కమిషన్ల కోసమే ప్రాణహితను పాతరేసి కాళేశ్వరం కట్టాడని ఆరోపించారు మంత్రి వివేక్. 152 మీటర్లలో ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు అని చెప్పి, దీనికి డీటెయిల్స్ వర్కౌట్ చేయమని చెప్పి ఢిల్లీలో అప్పుడు ఆ రోజులలో ఇరిగేషన్ మంత్రివర్యుల ముందు ఈ ఒప్పందం కావడం జరిగింది. ఇంప్లిమెంట్ చేయొద్దు, కమిషన్లు ఎట్లా దోచుకోవాలి, ఈ ప్రాజెక్ట్ని విఫలం చేయాలని చెప్పి ఆ రోజులలో పోయి ఫడ్నవీస్ గారితో 148 మీటర్లు చేసి ఈ ప్రాజెక్ట్ని తుమ్మిడిగట్ట నుంచి మేడిగడ్డ వరకు షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సబ్మర్జెన్స్ కోసం కూడా ఆ రోజులలో 5,000 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోయేది. కానీ కేసీఆర్ గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ని డైవర్ట్ చేస్తేనే కమిషన్లు వస్తాయి అంటే కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా తెలంగాణను దోచుకోవడానికి ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కాళేశ్వరంలో కట్టడం జరిగింది. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాణహిత ఈ ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా కమిషన్లపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజాపాలనలో రైతు రాజ్యం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్టు తెలిపారు మంత్రి జూపల్లి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కాళేశ్వరం అనే పేరు పైన మేడిగడ్డ, సుందిళ్ళ, లిఫ్ట్ల పేరు పైన 1,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా రాజశేఖర ప్రయత్నం చేసినప్పుడు ఇందులో 16 లక్షల ఎకరాల్లో ఆదిలాబాదు జిల్లాకు కూడా సుమారుగా 1,50,000 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. సిర్పూర్, కాగజ్ నగర్, అలాగే బెల్లంపల్లి, చిన్నూరు 3 నియోజకవర్గాలపై సుమారు 2 లక్షల ఎకరాలు చేవెళ్ల దాకా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి
అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెంట్స్కి ఇచ్చి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో అలైన్మెంట్ ఖరారు కావడంతో మంత్రులు సైట్ దగ్గర పర్యటించారు. బ్యారేజీ నిర్మించాలనుకుంటున్న సైట్ ను కెనాల్ అలైన్మెంట్ నెట్వర్క్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. కొత్త అలైన్మెంట్ తో వచ్చే నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపు వంటి అనేక అంశాలపై అధికారులతో వరుస సమీక్షలు చేస్తుంది ప్రభుత్వం. चंद्रयान गुट्टा में गए थे मेट्रो रेल एक्सटेंशन का, तो ये ओरिजिनल सिटी है, ओल्ड सिटी नहीं है. जो हैदराबाद निशान देश का निशान है. हैदराबाद का नाम दुनिया में सबको पता है, सब पहचानते हैं. जो हैदराबाद का शहर का नाम बढ़ाना है तो वहां पर गौलीगुड़ा से लेके चंद्रयान गुट्टा तक मेट्रो रेल ले जाने के लिए मिरालम मंडी टैंकी के अब सस्पेंशन ब्रिज दुर्गम चरू में हाईटेक सिटी का ने देखे, उससे बेहतरीन आज 500 करोड़ रुपए लगा के मिरालम मंडी में काम चल रहा है. कोई भी ओल्ड सिटी में से आए तो वहां पर आप जाके देखो, जो फ्लाईओवर, जो रोड्स वाइडनिंग, जो पानी का, पीने का पानी का, हर जगह में ये सरकार खुल के आपके लिए काम कर रहा है. इतना ही हम आप लोगों से कुछ नहीं मांग रहे. जब हज ही जा रहे, हज में आप दुआ मांगो तेलंगाना हुकूमत के लिए, क्योंकि देश भर आप देख रहे SIR से क्या हो रहा है, चुनाव में क्या हो रहा है. चुनाव में जीतने के लिए लोग कैसे कैसे बातें बोल रहे. तो हम लोग तेलंगाना में जो हुकूमत चला है 10 साल, वो किसके साथ आज तय कर लिए. रात को किससे बात कर रहे हैं, दिन पे किस क्या काम कर रहे हैं, आप लोग सब देख रहे हैं. मैं ज्यादा राजनीति के बारे में यहां पर नहीं बोलना चाहता हूं, मगर आप हमारे परिवार है. मेरे लिए हिंदू मुसलमान में कोई फर्क नहीं है. 2 आंखें है मेरे लिए, हिंदू मुसलमान 2 भाई है मेरे. तो इसीलिए हम लोग सब जमा होकर, जो बंगाल में हुआ, जो दिल्ली में हुए, जो उत्तर प्रदेश में हुए, जो बिहार में हुए, वो तेलंगाना में नहीं होने देना बोले तो हम लोग सब इकट्ठा होकर, खड़ा होकर SIR के नाम पे जो लोग अपने ऊपर हमला करने के लिए, हुकूमत चलाने के लिए जो कोशिश कर रहा है, सीधा सीधा उन लोगों को कुछ नहीं मिल रहा है. यहां से टेढ़ी उंगली से निकालने के लिए कोशिश कर रहा है. टेढ़ी उंगली वाले कौन है, पहचानने का जिम्मेदार है आप लोगों का है, मेरा भी है, मंच पे जितने भी नेता लोग हैं सबका, कि उन लोगों का इरादा है भाई किसी हाल हैदराबाद शहर को आज हासिल करने का. तो हम लोग केरला में रोक दिए, हम लोग तमिलनाडु में रोक दिए, हम लोग तेलंगाना में रोक दिए, हम लोग कर्नाटक में रोक दिए, साउथ इंडिया में कहीं पर भी नहीं आने दिए. आंध्र प्रदेश में चंद्रबाबू नायडू जी के नाम पर मुकोटा डाल के आंध्र प्रदेश में वो लोग आ गए, मगर तेलंगाना में कभी भी ऐसे नहीं होने देना है. हम लोग सब लोग इकट्ठा होकर ऐसे कामों को रोकने का बहुत जरूरत है. वो काम रोकने के लिए मैं सबसे आगे खड़े रहूंगा. आप लोगों का दुआ बहुत जरूरत है. इसीलिए आज हमारे हाजियों से मेरा एक ही गुजारिश है, वहां से आप कुछ तोहफा लाने का जरूरत नहीं है, खाली दुआ मांगो, दुआ लेकर आओ. तेलंगाना राज्य के लिए तेलंगाना तरक्की करेंगे, हमारे माइनॉरिटी एंड मेजॉरिटी वेलफेयर में हम काम कर लेंगे. हम लोग भाई भाई बनकर तेलंगाना इस देश में नंबर 1 बनाने के लिए जो काम कर रहा है, आप लोगों का आशीर्वाद, आप लोगों का दुआ बहुत जरूरत है. जिस दिन भी आप लोगों को तकलीफ है, मैं हाजिर होऊंगा. कोई भी यहाँ पर तेलंगाना में कोई ऐसा नहीं सोच सकते सरकार के तरफ से हमको कोई मदद नहीं मिल रहा है. सरकार के तरफ से जल्द आप लोगों का मदद मिल जाएंगे. आप लोगों के साथ खड़ा होकर जो तरक्की में आपके हिस्सा बराबर आपको देने के लिए ये सरकार ने काम करने वाला है. आपके दुआ जरूर रहना. आप लोगों को मैं और एक बार जो हाजियों को मैं मेरे तरफ से, तेलंगाना हुकूमत के तरफ से उन लोगों को तहे दिल से मैं धन्यवाद कहना चाहता हूं, उन लोगों को अभिनंदन देना चाहता हूं. आप लोग बहुत खुशकिस्मत वाले, अल्लाह मियाँ ने आप लोगों को वहां पर बुलाए. करोड़ों लोग सोचते उन लोगों को मौका नहीं मिला, आप लोगों को मौका मिले, आप लोग जा रहे. अल्लाह के दुआ आपके ऊपर है, आपके दुआ पूरा तेलंगाना राज्य के ऊपर रहना है. इतना ही मैं बोलते समाप्त करना चाहता हूं. अल्हम्दुलिल्लाह. माशाल्लाह, नवाजिश, करम, शुक्रिया, मेहरबानी, तशरीफ रखिए.
अभी दुआ होनी है, तशरीफ रखिए। मैं शुक्रिया अदा करता हूँ हमारे वजीर आला का कि जिन्होंने बड़ी उम्मीद अफजा, बड़ी कारामद गुफ्तगू की। आज़मीन हज, हर आज़िम हज पर आए 10,000 रुपये, जो करोड़ों की रकम बनती है, हुकूमत के ज़िम्मे उन्होंने ले लिया है, उसको मैं शुक्रिया अदा करता हूँ। ठीक है, मुझे हुक्म हुआ है कि दुआ के लिए मैं खुसरो पाशा साहब को माइक दे रहा हूँ, दुआ फरमाएं। చేతికి అందొచ్చిన పంటలు కాలి బూడిదవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు మంటల్లో కాలిపోతున్నాయి. రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. పంటల్లో మంటలకి విద్యుత్ తీగలు కారణమవుతున్నాయి. ఇక విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అగ్నికి ఆహుతవుతున్న పంటలపైన స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అగ్నికి పంటలు ఆహుతవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు రైతులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్లో మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేశారు. ఆ పంటలు చేతికొచ్చే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎండలకు పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పంట పొలాల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొక్కజొన్న, జొన్న పంటలు కాలుతున్నాయి. అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పెంబిలో 10 ఎకరాల్లో మొక్కజొన్న కాలి బూడిదైంది. కుబీర్ మండలంలో పార్టీకేలో 20 ఎకరాల మొక్కజొన్న, మరో చోట 8 ఎకరాల పంట మంటలకు ఆహుతైంది. ముథోల్ మండలం తరోడా గ్రామంలో 11 ఎకరాల మొక్కజొన్న పంట, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో 3 ఎకరాల జొన్న పంట, బోధ్ మండలం కనుగుట్ట గ్రామంలో ఏకంగా 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట కాలిపోయింది. పంటకు సాగునీరు అందించే డ్రిప్లు, పైపులు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. వరుస అగ్ని ప్రమాదాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. మంటల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టపడుతున్నారు. మంటలను ఆర్పే సమయంలో గాయాల బారిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతతో వేగంగా మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలో పంట కాలి బూడిదవుతోందని ఆందోళన చెందుతున్నారు. అప్పు తెచ్చి చేసిన సాగు కళ్ల ముందే కాలిపోతుంటే ఏం చెయ్యలేని నిరుత్సాహ స్థితిలో రైతులు ఉండిపోతున్నారు. 10 ఎకరాల వరకు మొక్కజొన్న వేశాను. 10 ఎకరాలు కరెంట్ షాట్ వల్ల కాలిపోయింది. నాది 10 ఎకరాలు, మిగతా రైతులది కూడా 10 ఎకరాలు కాలిపోయింది. మొత్తం ఇక్కడ 20 ఎకరాలు కాలిపోయింది. 50 నుంచి 60 ఎకరాలు కాపాడడం జరిగింది మేము ఇంకా అగ్గిపోకుండా. ఇది మా అయితే 20 ఎకరాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. మా చేనులో ఇట్లా కరెంటు వైర్లు ఉన్నాయి, వైర్ కలిగి అది అగ్గి ముక్కలు పడి మా చేనులో 10 ఎకరాల మొక్క తోట కాలిపోయింది. ప్రభుత్వం మాకు కొంచెం సాయం చేయాలా, ఆదుకునాలని. అగ్ని ప్రమాదాలకు విద్యుత్ తీగలు కారణమని ఆరోపిస్తున్నారు బాధిత రైతులు. పంట పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. ఒక్కసారిగా గాలి వస్తే తీగల మధ్య రాపిడి జరుగుతోంది. నిప్పులు చెలరేగి పంట కాలి బూడిదవుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. ఓరుగల్లు ప్రగతి బాటలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టు నిర్మాణం పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఇదే క్రమంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. మే 10న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో వరంగల్లోని ఈ 2 కీలక ప్రాజెక్టులపైన అందరి దృష్టి పడింది. ప్రధాని, సీఎంలు నేరుగా పాల్గొనకుండా ఈ ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. కాజీపేటలోని అయోధ్యాపురంలో 521 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. సివిల్ నిర్మాణాలు పూర్తవగా రైలు ఇంజన్లు, బోగీలు, వ్యాగన్ రాక్ తయారీ మిషనరీల బిగింపు పనులు సాగుతున్నాయి. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించి రైల్ కోచ్ల ఉత్పత్తి మొదలు పెట్టాలని టార్గెట్ నిర్ణయించారు. ప్రస్తుతం పనులు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అంశాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మామునూరు ప్రాంతంలో విమానాశ్రయాన్ని పునర్నిర్మించేందుకు ఇప్పటికే 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 295 కోట్లు పెట్టి 220.27 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది. ఇప్పటికే సాంకేతికపరమైన సర్వేలు చేపట్టారు. టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థను ఎంపిక చేయడం కోసం కసరత్తు జరుగుతున్న తరుణంలోనే ప్రధాని రాక సందర్భంలో శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసే అవకాశం ఉండొచ్చని చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లతో వరంగల్ సమీపంలో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఇప్పటికే 3 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. మరో 250 ఎకరాల భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. మరికొన్ని సంస్థలు ఇచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో ప్రధాని మిత్ర పథకం కింద కేంద్రం మౌలిక వసతుల కల్పనకు 200 కోట్లు ఇక్కడ పనులు చేపట్టేందుకు కేటాయించింది. ఇప్పటికే 30 కోట్లు విడుదల చేసింది. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంలో అక్కడి నుంచే వర్చువల్ ఇతర ప్రారంభోత్సవాలతో ఓరుగల్లు ప్రాజెక్టులను ప్రారంభిస్తారా, వరంగల్కు వస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే WGMC ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాలకవర్గం మే 7తో పాలన పూర్తయింది. ఈ క్రమంలో వరంగల్లో ప్రెస్టేజ్ గా భావించే ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కీలకమే. అవసరమైన భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇచ్చింది. అందుకోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది. దీంతో ఈ కీలకమైన ప్రాజెక్టు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు ప్రధాని, సీఎంలు స్వయంగా పాల్గొనడం జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రికి సుస్థి చేసింది. వైద్యులుంటే మందులు లేక, మందులుంటే వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. పెన్షనర్ల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ సమస్యలకు నిలయంగా మారింది. సమస్యలు తీర్చాలంటూ రోగులు రోడ్డెక్కుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయుల ఆరోగ్య పథకం కింద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రేకుల షెడ్డుకి పరిమితమైంది. గతంలో రెవెన్యూ అతిథి గృహంలో 10 ఏళ్ల పాటు సేవలందించగా ఆ తర్వాత ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి మార్చుతూ ఉన్నారు. ఏళ్లుగా పక్కా భవనం నిర్మించకపోవడంతో ఈ వెల్నెస్ కేంద్రం నిర్వహణ పెద్ద సవాల్గా మారింది. సదుపాయాలు లేకున్నా మందులైనా సరిపడా ఇవ్వకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు మందుల కొరతతో నరక యాతన పడుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు 2 సంవత్సరాలు బాగానే పనిచేసింది. ఈ మధ్యలో ఏమైందో మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అక్కడ సరి అయినటువంటి వైద్య సదుపాయాలు లేవు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వయోవృద్ధులకు కావలసినటువంటి మెడిసిన్స్ కానీ, స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ అందుబాటులో లేరు. ఇదివరకు మేము ఎన్నిసార్లు వినతి చేసినప్పటికీ మొన్న ఈ మధ్యలో ధర్నా కూడా చేసినాము. దానికి వాళ్ళు స్పందిస్తలేరు. కాబట్టి దయచేసి మా మనవి ఏంటంటే కనీసం ఈ వచ్చే వృద్ధులకు సదుపాయాలు కల్పించి, మంచి డాక్టర్లను సదుపాయం కల్పించి, మంచి మందులు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి మనవి చేస్తూ, వెల్నెస్ సెంటర్ కి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రోగులు వస్తూ ఉంటారు. కానీ రోగుల ఓపీకి అనుగుణంగా వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొత్తం 14 మంది వైద్యులు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం 2 మాత్రమే విధుల్లో ఉంటున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడంతో నాణ్యమైన వైద్యం అందడం గగనంగా మారింది. రేకుల షెడ్డుల్లో నడుస్తున్నందున వైద్యులు కూర్చునేందుకు కూడా స్థలం లేని పరిస్థితి ఉంది. రోగులు లోపలుంటే కొందరు వైద్య సిబ్బంది బయటే నిరీక్షించాల్సి వస్తోంది. ఎండలు మండుతున్న వేళ నిలబడడానికి నీడ కూడా లేదని రోగులు వాపోతున్నారు. వైద్యులను కేటాయించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో మన పాత మున్సిపాలిటీ ఆఫీస్ వెనక సైడు వెల్నెస్ సెంటర్ ఉంది మంది. అందులో రోజు పేషెంట్లు, పాత్రికేయులు కానీ, ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి అనేక రకాల మందుల కోసం ఇబ్బందులతోటి, రోగాలతోటి వస్తూ ఉంటారు. కానీ ఈ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేటువంటి పేషెంట్ల కోసం అక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. అక్కడ కూర్చోడానికి టేబుల్స్ లేవు, బల్లలు లేవు, లోపల సరైనటువంటి పరికరాలు లేవు, డాక్టర్స్ లేరు. 14 మంది ఉండాల్సిన డాక్టర్స్లో 1-2 మాత్రమే చూస్తున్నారు అక్కడ. ఆ 1-2 డాక్టర్లు కూడా రేపు పోతే కనుక చాలా కష్టమయ్యే పరిస్థితి అక్కడ ఉంది. డాక్టర్లను రిక్రూట్ చేయాలని చెప్పి అనేక సార్లు మనం సూపరింటెండెంట్ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ మనం అనేక వినతులు సమర్పించినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు.
నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం వెనకాల ఈ వెల్నెస్ సెంటర్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని పెన్షనర్లు, ఉద్యోగులు, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. రోగులు క్రమం తప్పకుండా వాడే మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రక్తపోటు, థైరాయిడ్, బీపీ, షుగర్ కి సంబంధించిన ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్యులు 10 రకాల మందులు రాస్తే అందులో 2-3 రకాలే ఇచ్చి వెనక్కి పంపుతున్నారని రోగులు చెప్తున్నారు. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. రేకుల షెడ్డుల్లో ఉన్న మందులు సైతం వేడికి పాడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అక్కడ అది ఒక హాస్పిటల్ అన్నట్ల అపీరెన్స్ కనపడతలేదు. సరౌండింగ్ అంతా చెత్త చెదారము, నీట్నెస్ లేదు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్ కానీ వచ్చిన పేషెంట్స్ కానీ ఎలాంటి అంటే బాత్రూమ్ వెళ్ళడానికి అవకాశం, టాయిలెట్స్ కూడా అక్కడ లేవు. మినిమం మనకు వాటర్ కూడా అక్కడ అందుబాటులో ఉండదు తాగడానికి. ఇవన్నీ ఇంకోటి డాక్టర్స్ కూడా వాళ్ళు ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలైజేషన్ డాక్టర్స్ లేరు. ముఖ్యంగా మనకు ఫిజిషియన్ అవసరం ఉంటుంది, ఫిజిషియన్ అసలు లేరు. ఎంబీబీఎస్ వాళ్ళు ఏమి ఇది చేస్తారు, డయాగ్నోస్ చేయలేకపోతారు. కాబట్టి ఒక ఫిజిషియన్ కంపల్సరీ అపాయింట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వెల్నెస్ సెంటర్ చాలా రకాలైనటువంటి అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో, వసతులు సరి అయినగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వెల్నెస్ సెంటర్ నడుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా డాక్టర్స్ యొక్క కొరత ఉంది. రెండవది ఏంటంటే ఈ ఎండ వచ్చినా వర్షం వచ్చినా కనీసం ఆ బయట నిలబడడానికి కావాల్సిన మినిమం షెడ్ లేదు. లోపల కావాల్సినటువంటి సీటింగ్ కూడా సరి అయినటువంటి విధంగా లేదు. ఇక మూడో విషయానికి వస్తే అక్కడ మందులు ఏదైతే ఉందో ఒకటి ఉంటే ఒకటి లేదు. బీపీ ఉంటే షుగర్ ఉండట్లేదు, షుగర్ ఉంటే బీపీ ఉండట్లేదు. ఒకసారి పోయినప్పుడు టోటల్ మందులు రాసిస్తున్నారు డాక్టర్ గారు. తీరా మన మెడికల్ సైడ్ పోయేటప్పటికి దీంట్లో 2 ఉన్నాయి సార్, 3 ఉన్నాయి, లేవు అంటున్నారు. మరి ఎప్పుడు వస్తాయి అని అంటే తెలియదు, మేము ఇండెంట్ పెట్టామని అంటున్నారు. సో మా పక్షాన ఏ విధమైన సహకారం అందించాలి అనే విషయం చాలాసార్లు ప్రసక్తి తీసుకొస్తే మేము కూడా చెప్తున్నాను సార్, మీరు కూడా చెప్పి ట్రై చేయండి అని అంటున్నాడు. కానీ అనుకున్న టైంలో పోయినటువంటి సమయంలో ఇది మందులు దొరకట్లేదు. మళ్ళీ రావాలని అంటే అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ప్రభుత్వం స్పందించి డాక్టర్లు, మెడిసిన్ కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. పారామెడికల్ సిబ్బందిని సైతం నియమించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు పేషెంట్లు. చిరు వ్యాపారాలకే పరిమితమైన మహిళలు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి లాభాలు గడిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్న గ్రామైక్య మహిళా సంఘాలపైన స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్లో 6 జిల్లాలున్నాయి. హనుమకొండ జిల్లాలో 6,646, వరంగల్ 6,984, జయశంకర్ భూపాల్పల్లి 4,486, ములుగు 3,237, జనగామ 6,035, మహబూబాబాద్లో 8,043 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మొత్తంగా 35,431 స్వయం సహాయక సంఘాల వరకు ఉండగా సుమారు 9.3 లక్షలకు పైగా సభ్యులున్నారు. ఉమ్మడి వరంగల్ పరిధిలో రబీలో 6 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించినట్లు చెప్తున్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. అందులో 100కు పైగా గ్రామైక్య మహిళా సంఘాల మహిళలు ధాన్యం కొనుగోలు సెంటర్లను కేటాయించారు. రైతులు తీసుకుని వచ్చిన ధాన్యంని మహిళలు కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్లో 8,540 క్వింటాలు కొనుగోలు చేశాము. దానికి గాను 2,40,000 రూపాయలు మాకు కమిషన్ రావడం జరిగింది. దాంతో మా గ్రామైక్య సంఘం వెన్నెలకు మేము అప్పులు తీసుకోవడానికి కూడా మాకు చాలా అవసరానికి ఉపయోగపడుతున్నాయి. దీనిపైన మేము 5 కమిటీ మెంబర్లను పనిచేసాము. మా 5 గాను కూడా 2 నెలల పాటు మాకు ఉపాధి కలిగింది. మాకు ఉపాధి కలగడంతో పాటు రైతులకు కూడా వాళ్లకు గిట్టుబాటు
గిట్టుబాటు ధర కల్పించాలనే సంకల్పంతో చేసే ఈ పని వారికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, సి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయలు. వాళ్ళకు కూడా వచ్చిన ధాన్యం వచ్చినట్టు ఆపకుండా కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్ డేటాలో ఎంటర్ చేయడం జరుగుతుంది. మాకు ఈ ఐకేపీ సెంటర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖరీఫ్లో 4500 క్వింటాలు తీసుకున్నాము. దానికి మాకు బోనస్ 67,000 వచ్చింది. దానికి సంతోషము. మాకు మళ్ళీ ఇలాంటి అవకాశాలు మళ్ళీ రబీ చేస్తున్నాము. ఇంకా ఇలాంటి అవకాశాలు ఇలాంటి ఉపాధులు మాకు చాలా ఇవ్వాలని మేము ఉత్సాహంగా చూస్తున్నాము. మా మంత్రివర్యుడు సీతక్క గారు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, మా మహిళా సంఘాలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. రైతుల నుంచి గ్రామైక్య మహిళా సంఘాల సభ్యులు కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోలు చేపట్టారు. రైతులు తీసుకుని వచ్చిన ధాన్యంని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 26 లక్షల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. ఖరీఫ్ సీజన్లో 85,000 క్వింటాలకు గాను 26 లక్షల రూపాయల కమిషన్ గ్రామ సంఘాలకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ సీజన్లో కూడా 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. గ్రామ స్థాయిలో రైతులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలి, ఆరబెట్టి తీసుకురావాలి రైతులు. అదేవిధంగా FAQ నామ్స్ పాటించాల్సి ఉంది. తాళ్ళు చెత్త చెదారం లేకుండా నీట్గా ప్యాడీ క్లీనర్ ద్వారా ధాన్యాన్ని తీసుకొచ్చినట్లయితే మహిళలు వాటిని తేమ శాతాన్ని చూసి వాళ్లకు గన్ని బ్యాగులు ఇచ్చి రైతులకు కాంటా పెట్టించి మిల్లులకు పంపించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు వ్యాపారంలో రాణించేందుకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు అధికారులు. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గ్రామైక్య మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయటం వల్ల 2 లక్షలకు పైగా లాభాలు వచ్చాయని మహిళలు చెప్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 5,000 క్వింటాలు కొనడం జరిగింది. ఈ సంవత్సరం మా అంచనా వచ్చేసి 15,000 క్వింటాలు కొనాలి అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 23వ తారీఖు రోజు ఐకేపీ సెంటర్ ఓపెన్ కావడం జరిగింది. ఇప్పటి వరకు 42 మంది రైతుల దగ్గర 4,000 క్వింటాల వరకు కొనుగోలు చేయడం జరిగింది. ఓపీఎంఎస్ కూడా ఎప్పటికప్పుడే జరుగుతున్నాయి. రైతులకు డబ్బులు కూడా త్వరగానే వస్తున్నాయి. కొనుగోలు సెంటర్లో మ్యాచర్ 15 నుండి 17 వరకు వచ్చినా కూడా తీసుకుంటున్నాము. ప్రస్తుతం మా వడ్ల కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్ ట్రక్ షీట్ నుండి కాకుండా ఆఫ్లైన్ ట్రక్ షీట్ ద్వారానే వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో ధాన్యం కొనుగోలు చేయటంతో తమకు ప్రభుత్వం కమిషన్ చెల్లించిందని చెప్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన గ్రామైక్య సంఘాలకు ప్రభుత్వం 1,62 లక్షల కమిషన్ ని విడుదల చేసిందని, రబీలో కొనుగోలు చేసిన డబ్బులు బ్యాంకులో జమ చేస్తామని చెప్పారని అంటున్నారు. 8 ఎకరాల భూమి ఉంది. పోయిన సంవత్సరం బయట అమ్మితే ఎక్కువ రేటు రాలేదు. ఈసారి ఐకేపీలో పోసినాము. మంచి రేట్ తోటి తీసుకున్నారు, 2,380. పోయిన సంవత్సరం బయట అమ్మిన అందుకు ఎక్కువ రాలేదు మనీ. ఇప్పుడు ఐకేపీలో తీసుకున్నందుకు పెట్టుబడి మందం మంచిగా వచ్చినాయి, లాభం వచ్చింది. ఐకేపీలో పోసినందుకు మంచి లాభం ఉంది. బయటికంటే ఐకేపీలో మంచి పెట్టుబడి వెళ్తుంది, మంచిగా ఉంటుంది, లాభం ఉంటుంది. ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు చేయటంతో రబీ సీజన్ లో సైతం 66 గ్రామైక్య సంఘాలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు బాధ్యతలు అప్పగించింది. రబీలో ధాన్యం కొనుగోలు చేయటంలో నిమగ్నమయ్యారు గ్రామైక్య సంఘాల మహిళలు. పోయినసారి బయట అమ్మినాం, ఏం రేటు వల్లేదు. ఈసారి ఐకేబీలో తెచ్చినాము. ఈ రోజు తెచ్చినాము, తెల్లారి కాంట అయింది. మాకు బాగానే అనిపించింది. మాకు పరదాలు కూడా ఇచ్చిళ్ళు 2,389. ఈసారి బాగానే అనిపించింది. అయితే 4 రోజులకు అయింది కాంట. ఈసారి ఇక్కడ ఐకేబీలో పోతే పొద్దున తెచ్చినాం, సాయంత్రం కాంట అయింది. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యం కొనుగోలు స్పీడ్ గా చేసి సివిల్ సప్లై అధికారులకు అప్పగిస్తున్నారు. అధికారులు కూడా తమకు ఇచ్చే కమిషన్ కూడా ఖాతాల్లో జమ చేస్తుండటంతో గ్రామైక్య సంఘాల్లో మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మహిళలకి మరిన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమ్మర్లో తాటి ముంజలు స్పెషల్. ఊర్లలో తాటివనం దగ్గర తాటి ముంజలు మెండుగా దొరుకుతాయి. వీటిని సిటీకి తీసుకొచ్చి కూడా పలువురు అమ్ముతూ ఉంటారు. కానీ తాటి ముంజలతో బజ్జీలు చేస్తున్నారు అక్కడి జనం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి తాటివనంలో తాటి ముంజలతో బజ్జీలు తయారు చేస్తున్నారు. కళ్ళు తాగడానికి వచ్చే వాళ్లకు ఈ బజ్జీలను స్టఫ్ గా అమ్ముతున్నారు. ఈ బజ్జీల కోసం ఒక రోజు ముందుగానే ఆర్డర్ ఇస్తున్నారు. ఒక ప్లేట్ తాటి ముంజల బజ్జీలకు 50 రూపాయలకు తీసుకుంటున్నట్లు
తయారీదారుడు శ్రీనివాస్ తెలిపారు. పొట్లపల్లి విలేజ్లో కళ్ళు తాగకుండా మన ముంజకాయ బజ్జీలు పిండిలో కలుపుకొని కళ్ళు కలిపి మిక్సీ చేసి బజ్జీలు వేసి ఇస్తారు. ఒక ఏండ్లీ మన ఈ ఎండాకాలంలోనే దొరుకుతాయి ఈ ముంజకాయలు అనేటివి. పానానికి సల్వా మంచిది. ఈ కళ్ళు తాగకుండా ఈ బజ్జీలు తినడు మహా తృప్తి ఆనందంగా ఉన్నది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మా పొట్లపల్లి తాటివనంలో ముంజకాయ బజ్జీలు వేసవిలో స్పెషల్. దీనిలో శనగపిండిలో నీళ్ళకు బదులు కళ్ళు కలిపి మసాలాలు తగినంత మసాలాలు మరి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర కలిపి తయారు చేస్తాము. ఇది మా ప్రత్యేకత. ఇదంటే పొద్దున 9 to 11 అమ్ముతాము. 60 రూపాయల ప్లేట్ తీసుకోబడుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జనాలు ఎక్కడి నుంచి వస్తువులు. మా ప్రత్యేకత ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కళ్ళు తాగుకుంటూ బజ్జీలు తింటే చాలా బ్రహ్మాండంగా ఉందంటారు. జనాలు కూడా చాలా ఇదవుతారు. ఇది ఓన్లీ ఒక 2 నెలలు నడుస్తుంది. 2 months తర్వాత మళ్ళీ ఉండదండి. మా ఫ్రెండ్ కళ్ళు తాగుదామంటే పొట్లపల్లి తాళాలకు వచ్చినాం. తాళాల్లో ఏంటంటే స్టఫ్ బదులు ఇక్కడ ఏదైతే బజ్జీలు మన ముంజలతో బజ్జీలు తయారు చేస్తారు. ఆ బజ్జీలు తినుకుంటూ కళ్ళు తాగుతుంటే చాలా మధురంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక స్పెషల్ పొట్లపల్లి తాళాలనే చేస్తారు. ఈ కాలంలో మాత్రం ఎవ్వరు కూడా అదనపుది తినరు. అది మళ్ళీ చౌకగా కూడా ఉండేది, ఆరోగ్యానికి మంచిగా ఉండేటట్టు. ఏదైతే ముంజలు తింటే చల్లదనం కాబట్టి మంచిగా తక్కువ రేట్లోనే 60 రూపాయలల్లో ఏదైతే ప్లేట్ ఇవ్వడం జరిగింది. అందరూ రంగులతో పెయింటింగ్ వేస్తారు, కానీ ఓ మెడికల్ విద్యార్థి పెన్నుని పెయింటింగ్ కి వాడేస్తున్నాడు. తనకున్న టాలెంట్ తో ఆర్ట్ వేసి ఔరా అనిపిస్తున్నాడు. ఖాళీగా కూర్చొని ఫోన్లు, టీవీలు చూడకుండా తన సమయాన్ని పెయింటింగ్ వేయడానికి వినియోగిస్తున్నాడు. మహానీయుల చిత్రాలను సునాయాసంగా పెన్నుతో గీస్తున్న భవానీ శ్రీరామ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్కు చెందిన వరద నాగేశ్వరరావు సంధ్యల కుమారుడు భవానీ శ్రీరామ్ ఖమ్మం మెడికల్ కాలేజ్లో బీడీఎస్ పూర్తి చేశాడు. తల్లి, తండ్రి టీచర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి మ్యాథ్స్ టీచర్, తల్లి ఇంగ్లీష్ టీచర్. తల్లి డిగ్రీలో బీజెడ్సీ గ్రూప్ తీసుకున్నారు. జువాలజీ రికార్డులను ప్రతిరోజు చూడటంతో పాటు అనునిత్యం తల్లి డ్రాయింగ్స్ ని పరిశీలించడంతో శ్రీరామ్ జర్నీ మొదలైంది. 6వ తరగతి నుంచి మిస్టర్ బీన్ లాంటి వారి చిత్రాలు గీయడంతో మొదలై నేడు అనేక మంది గొప్పవాళ్ల పెయింటింగ్స్తో పాటుగా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఎవరైనా స్టెన్సిల్ ఆర్ట్ వేస్తారు లేదా పెయింట్స్ వేస్తారు, కానీ భవానీ ఏకంగా పెన్ ఆర్ట్ వేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. స్టెన్సిల్స్తో వేస్తే ఎక్కువ పేపర్, ఇంక్, టైం వృధా కాదు, కానీ డైరెక్ట్గా పెన్తో ఆర్ట్ వేస్తే ఎంతో ఏకాగ్రతతో సమయంతో పాటుగా ఇంక్, పేపర్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పెన్ ఆర్ట్ అనేది ఎంతో క్లిష్టమైనదే అయినా కానీ అందులో మెలకువలు తెలుసుకుని గొప్ప ఆర్ట్లు వేసి ముందుకు సాగుతున్నాడు భవానీ. సో చిన్నప్పటి నుంచి మమ్మీ జువాలజీ రికార్డ్స్ కానీ బాటనీ రికార్డ్స్ కానీ చూస్తూ పెరిగాను అనమాట. అప్పటి నుంచే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో 5th క్లాస్ 6th క్లాస్ నుంచి చిన్న చిన్న బొమ్మలు వేసేవాడిని, కార్టూన్స్ అలాంటివి, పవర్ రేంజర్స్ కానీ బెంటెన్ కానీ. ఇక్కడ డెంటిస్ట్రీలో జాయిన్ అయ్యాక అనాటమీ బొమ్మలు అవి బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక అక్కడ నుంచి వేయటం మొదలుపెట్టాను. అరౌండ్ 2017 నుంచి బాగా వేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా రావాలి, ఇంకా ట్రై చేస్తాను. నేను ఎన్టీఆర్ వేశాను, పివి సింధు వేశాను, పుత్తింది వేశాను, ఇంకా యాక్ట్రెస్ ఈషారబ్బాది వేశాను. ఈ స్కెచెస్ వేస్తున్నప్పుడు నాకు కొంచెం ఫోకస్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్కెచెస్ నేను మిడ్ నైట్స్ వేస్తాను. కామ్గా ప్రశాంతంగా ఉంటుంది నాకు. చదువుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో వేస్తూనే ఉంటాను బుక్స్ మీద అక్కడిక్కడ. సో కూల్గా అనిపిస్తుంది. బాల్ పాయింట్, జెల్ లేదా ఫైన్ లైనర్ పెన్నులను ఉపయోగించి చేసే అద్భుతమైన డ్రాయింగ్ కళను భవానీ సొంతం చేసుకున్నాడు. ఇంట్లోనే కూర్చొని ఎంతో సులభంగా నేర్చుకుని సృజనాత్మక కళారూపం దాల్చుతున్నాడు. ఈ ఆర్ట్ కోసం సాధారణ బాల్ పాయింట్ పెన్నులు, మైక్రాన్ పెన్నులు, స్కెచ్ పెన్నులు, బ్రష్ పెన్నులతో పాటుగా పేపర్ అవసరం పడుతుంది. సమాంతరంగా గీతలతో షేడింగ్ చేయడం, గీతలను ఒకదానికొకటి అడ్డంగా గీయడం, చుక్కల ద్వారా ఆర్ట్ సృష్టించడం, స్వేచ్ఛగా మనసుకు తోచిన ఆకారాలను గీయడం హాబీగా మార్చుకున్న శ్రీరామ్ను చూసి తండ్రి మురిసిపోతున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ డ్రాయింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా
స్కెచెస్ కొనియటం కానీ క్రయాన్స్ కొనియటం కానీ ఆయన ఏది అడిగినా కూడా ఆయన ఇంట్రెస్ట్ని చూసి నేను తెచ్చేవాడిని. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేది ఆయన వేస్తూ ఉంటే. అలా అలా పెరుగుతూ ఆ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. మంచి మంచి నాయకుల చిత్రపటాలు వేయటము, జూనియర్ ఎన్టీఆర్ గారిది, సీనియర్ ఎన్టీఆర్ గారిది కూడా వేస్తూ ఉంటాడు. నేను కూడా గమనిస్తూ ఉంటాను. చాలా నీట్గా వస్తాయి. ఇంకా ఇంకా మంచి మంచి బొమ్మలు వేసి మంచి పేరు తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నామండి. పిల్లల్లో ఏకాగ్రత తల్లిని చూసే నేర్చుకుంటారంటున్నారు శ్రీరామ్ తల్లి. తాను తన కుమారుడి ముందు బొమ్మలు గీయడంతో నేడు పెన్ పెయింటింగ్లో ఈజీగా రాణిస్తున్నాడని అంటున్నారు. సినీ నటి ఈషారెబ్బకు చెందిన 35 అంగుళాల చిత్రాన్ని గీయడానికి 11 గంటల సమయం పట్టింది. అంత ఏకాగ్రత మెరుగుపడాలంటే పిల్లలకు పెయింటింగ్ ఓ హాబీ కావాలని అంటున్నారు. ఏ పనైనా శ్రద్ధతో చేస్తాడు కాబట్టే శ్రీరామ్ BDSలో గోల్డ్ మెడల్ సాధించాడని అంటున్నారు తల్లి. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. వేస్తూ ఉంటే మేము కూడా ఆయనకి ఎంకరేజ్ చేసేవాళ్ళము. అదే విషయం అట్లా వేస్తూనే ఆ కాన్సన్ట్రేషన్ ఆయనకి ఎడ్యుకేషన్లో కూడా చాలా యూజ్ అయింది. ఎవరైనా కానీ మా ఫ్యామిలీలో ఎవరైనా ఫంక్షన్స్ ఏదైనా చేసినా కానీ గిఫ్ట్గా తను వాళ్ళ ఫ్రేమ్స్ చేసేసి ఫ్రేమ్ కట్టించి తీసుకుపోయి ఇస్తూ ఉంటాడు. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కూడా మా బాబు వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయనకి ఏం లేదు లోకము, డ్రాయింగ్ ప్లస్ బుక్స్ రీడింగ్. బుక్స్ అయితే మా ఇంట్లో చాలా ఉంటాయండి. బాగా రీడింగ్ ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది. ఆయన లోకమే ఇక డ్రాయింగ్ అన్నమాట. అద్భుతమైన ఆటలు వేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు శ్రీరామ్. రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. బడికి వేసవి సెలవులు ఇచ్చారు. ఆటలపై ఆసక్తి ఉన్న చిన్నారులు గ్రౌండ్ల బాట పట్టారు. ఆటల్లో మునిగి తేలుతున్నారు. ఆటలు నేర్చుకునేందుకు వచ్చిన చిన్నారులకు క్రీడల్లో మెలకువలు నేర్పిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు కోచ్లు. ఆటలు నేర్చుకునేందుకు వచ్చిన చిన్నారులతో ఓరుగల్లు క్రీడా మైదానాలు కలకలలాడుతున్నాయి. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో 13 రకాల క్రీడల్లో కోచింగ్ ఇస్తున్నారు. పిల్లల ఆసక్తిని బట్టి ఆటలు నేర్పిస్తూ ఉండటంతో పిల్లలు కూడా క్యాంపులకు భారీగానే వస్తున్నారు. వేసవి శిక్షణా శిబిరాలకు 400 మంది చిన్నారులు వస్తూ ఉండగా వారికి ఇష్టమున్న ఆటలు కోచ్లు నేర్పిస్తున్నారు. 11 చోట్ల క్రీడా మైదానాలను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. జిమ్నాస్టిక్స్ లో చిన్నారులు చేస్తున్న జంపులు చూసి తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. చిన్నారులు స్ప్రింగ్లా ఎగిరి గంతులేస్తున్నారు. నాకు టెన్నిస్ అంటే ఇష్టం. టెన్నిస్ ఒక ఫిట్నెస్ గేమ్. టెన్నిస్ అంటే నేను లాస్ట్ సమ్మర్ నుంచి టెన్నిస్కి వస్తున్నాను. ఫిట్నెస్ కోసం ఈ టెన్నిస్ అనేది ఉపయోగం పడుతుంది. టెన్నిస్ ఇంటికాడ ఆడడానికి టైం ఉండట్లేదు, మళ్ళీ స్కూల్ టైంలో వీలు అవ్వట్లేదని సమ్మర్ క్యాంప్లో టెన్నిస్కి వచ్చిన. మళ్ళీ టెన్నిస్ వల్ల ఫిట్నెస్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసిండ్రు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో ఆటలు నేర్చుకునేందుకు వచ్చే చిన్నారులకు క్రికెట్, వాలీబాల్, యోగా, కబడ్డీ, బాస్కెట్బాల్, ఖోఖో, రెజ్లింగ్, తైఖాండో, జిమ్నాస్టిక్స్లతో పాటుగా ఇతర ఆటలు నేర్చుకునేందుకు చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటలు నేర్చుకోవడం వల్ల ఫిట్నెస్ ఉంటుందంటున్నారు పిల్లలు. శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెంచుకోవడానికి ఆటలు ముఖ్యమేనంటున్నారు. స్కూల్ వల్ల గేమ్స్ కానీ ఏది ఆడుకోలేకపోతున్నా స్టడీస్ వల్ల. సో హాలిడేస్లో ఆడుకుందామని ఇటు వచ్చిన, సమ్మర్ క్యాంప్కి వచ్చిన. ఇంట్లో ఉంటే గేమ్స్, ఫోన్ గేమ్స్, ఊకే స్క్రీనే అవుతుందని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్ కోసం టెన్నిస్ ఆడడానికి వస్తున్నా. ఫిజికల్ ఫిట్నెస్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే తైక్వాండో అనేది ఒక ఒలింపిక్ గేమ్ కావడం వల్ల నేషనల్ వైడ్గా దీనికి చాలా పెద్ద గుర్తింపు ఉంది. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక స్పోర్ట్లో పాల్గొని మన దేశానికి ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారు కావాలని కోరుకుంటున్నాము. ఆటలంటే ఇష్టం కానీ స్కూల్కు వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం సమయం లేకపోవడంతో ఆటలు ఆడాలని ఉన్నా నేర్చుకోలేకపోతున్నామంటున్నారు చిన్నారులు. ఇప్పుడు స్కూల్ సెలవులు కావడంతో తాము ఆటలు నేర్చుకోవాలనే పట్టుదలతో ఉదయమే స్టేడియంకు వస్తున్నామంటున్నారు. నేను ఇక్కడ క్రికెట్ నేర్చుకుంటానా. ఇక్కడ క్రికెట్తోని డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ మాకు మ్యాచెస్, సండే ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ఆర్పిస్తారు. చాలా మంచిగా అనిపించింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా.
మానసిక ఉల్లాసాన్నిచ్చేవి క్రీడలు. ఆ క్రీడలు నేర్పించేందుకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్రీడలతో పాటుగా పిల్లలు పెద్దలతో క్రమశిక్షణగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంటి దగ్గర ఉండే సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నామని, ఇప్పుడు గ్రౌండ్కి వచ్చే ఆటల్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే సెల్ టైం కూడా తగ్గుతుందని స్టూడెంట్స్ అంటున్నారు. ఆటలు ఆడటం వల్ల తమలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇంటికాడ ఉంటే ఓన్లీ మొబైల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇడికి వస్తే కొంచెం హెల్తీగా ఉంటారు, అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫోన్తోని అది ఇది అని. క్రికెట్ నేర్చుకునేందుకు చాలా మంది పిల్లలు వస్తున్నారు. అందుకే తాము కోచింగ్ తీసుకుంటూ తాను నేర్చుకున్న క్రీడను 10 మందికి పంచాలనే లక్ష్యంతో తాను క్రికెట్ నేర్పిస్తున్నారని చెబుతున్నారు కోచ్లు. మేము ఇక్కడ మాకు కోచ్లు 11 మంది శిక్షకులు ఉన్నారు సార్. దాంట్లో ఎస్పెషల్లీ అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, లాన్ టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, షటిల్ ఇవన్నీ వాళ్ళకు చక్కగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాము. జిమ్నాస్టిక్లో అయితే 5 years నుంచి 9 years వరకు తీసుకుంటున్నాము. మిగతా రిమైనింగ్ అంతా ఆన్లైనే సార్. ఇది ప్రాసెస్ అంతా అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకుంటూ పిల్లల కోసము ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దానివలన ఫిట్నెస్ కోసము, హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ పెరగడానికి కోసం గురించి పిల్లలకు వివిధ రంగాల్లో మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆటలు నేర్చుకునేందుకు చిన్నారులు గ్రౌండ్కు రావడంతో పిల్లలతో సందడిగా మారింది. సమ్మర్ సెలవులు ముగిసేలోపు తమకిష్టమైన ఆటల్లో ప్రావీణ్యం సాధించేందుకు విద్యార్థులు గ్రౌండ్లో చెమటోడుస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రక్రియలో రైతులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు జువ్వాడి. గతంలో వరి పండిస్తే ఉరి అని, మొక్కజొన్నను కొనని బీఆర్ఎస్ నేతలు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో తడిసిన ప్రతి ధాన్యంతో పాటు రైతులకు కొనుగోలులో ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కెట్ కమిటీ అధికారులను కోరారు జువ్వాడి కృష్ణారావు. మక్కల కొనుగోలు సజావుగా సాగుతుంది. ఏదైతే గత నెల 10వ తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టడం జరిగింది మంత్రి గారు. అదేవిధంగా 13వ తారీఖు నుంచి కాంటా జోకుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 25 రోజులల్లో 54,000 బస్తాలు జోకి పంపడం జరిగింది. ఇంకొక 3-4 రోజులల్లో మొత్తం మక్కలు కూడా వారం రోజులలో కంప్లీట్ చేస్తామని వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కొత్త మక్కలు వస్తున్నాయి, మళ్ళీ ఇవి ఖాళీ అయిపోయినా కొద్దీ. కాబట్టి మక్కలు కొనే దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. అత్యధికంగా విస్తీర్ణం పెరగడం జరిగింది. అదేవిధంగా పంట దిగుబడి కూడా ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా వడ్లు కూడా ఎక్కువ వడ్లు రావడంతో వాళ్ళ రెండు ఒకటేసారి కూడా వచ్చినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వం కొంటుంది. ఇంకొక విషయం, వడ్ల దానిల మీద కేంద్ర ప్రభుత్వం మెలకబెట్టడం జరుగుతుంది. ప్రజలు ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ ఇలా వడ్లు వేసే రైతులను ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆలోచన చేయాలి. మనం కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడుతుంది. మా దొడ్డు వడ్లను ఖచ్చితంగా బాయిల్డ్ రైస్ని కంపల్సరీ కొనాలనే ఒక నిబంధన పెట్టిరు కాబట్టి మేము కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెట్టినప్పుడు మక్కలు కొనాలి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మక్కలు కొంటలేరు. ఇవాళ బయట గతంలో ఏదైతే మా దగ్గర మక్కలు కొన్నామో వర్షాకాలం పంటలు గోడౌన్లలో ఇప్పటికి కూడా ఫుల్ అట్టనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికి కూడా మేము ఇప్పుడే గోడౌన్ చూసేసినాం. మేము ఏదైతే ఈ మక్కలు పెట్టడానికి ప్లేస్ సరిపోతలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.